వీళ్ళ ప్రేమ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. వాళ్ళిద్దరిది చిన్నప్పటి నుంచి లవ్ అనమాట. అబ్బాయి వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేక చదువు ఆఫ్ చేసి పనికి వెళ్ళేటోడు. వాళ్ళ ఇంటర్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్నకి తెలిసింది, అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నకి. అమ్మాయిని కొట్టారు, తిట్టారు. మెయిన్ రీజన్ ఏంటంటే అమ్మాయిది బీసీ, అబ్బాయిది ఎస్సీ క్యాస్ట్. ఇలా ఇంటర్ కంప్లీట్ చేసింది. బీటెక్ చేద్దామని చెప్పి సిటీకి వెళ్ళిపోయింది. బీటెక్ కూడా కంప్లీట్ చేసేసింది. 2020లో ఆమె బీటెక్ అయిపోయింది. ఆ టైంలో ఫస్ట్ కోవిడ్ ఫేస్ రావడంతో ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చేసి పక్కనే ఉన్న ఫ్యాక్టరీలో వర్క్ చేయడానికి వెళ్ళేదన్నమాట. ఆటోలో వెళ్తున్నప్పుడు ఈమె చివరి కూర్చుంది. అటుగా వస్తున్న ట్రాక్టర్ మనకు తగలడంతో ఆమెకి లెగ్కి యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్లో ఉంది. తీరా చూస్తే ఆమెకి లెగ్గే రిమూవ్ చేయాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అబ్బాయి హైదరాబాద్లో ఉంటున్నాడు. ఎలా తెలిసిందో ఏమో అబ్బాయికి. తెలిసిన వెంటనే అమ్మాయికి వీడియో కాల్ చేశాడు. అమ్మాయి షాక్ అయింది. అరే, హైదరాబాద్లో ఉన్న అబ్బాయికి ఇక్కడ విషయం ఎట్లా తెలిసిందని చెప్పి మాట్లాడిండు. లేదు, నేను నీ దగ్గరికి వస్తా, చూడడానికి వస్తా, అది ఇదని. అమ్మాయి షాక్. అరే, ఇన్ని ఇయర్స్ అవుతున్నా కూడా నా మీద ఇంత లవ్ ఉందా అని చెప్పి షాక్ అయింది. అంటే అమ్మాయికి యాక్సిడెంట్ ద్వారా అమ్మాయి లెగ్ రిమూవ్ చేయాల్సి వచ్చింది. అది తెలిసాక అమ్మాయి అనుకుంది, అబ్బాయి లైఫ్ ఎందుకు ఆగం చేయడంలే అనుకొని, నువ్వు నాకు వద్దు, నీకు నాకు లవ్ అనే సెట్ కాదు, బ్రేకప్ చెప్తున్నా అని చెప్పి ఎండ్ చేసింది. కానీ అబ్బాయి మాత్రం హాస్పిటల్కి వాళ్ళ అక్కని పంపించాడు. మా తమ్ముడు నిన్ను తప్ప ఎవరిని చేసుకోడంట అని చెప్పి అమ్మాయితో చెప్పింది వాళ్ళ అక్క. ఇక్కడ దాకా బాగానే ఉంది. ఆమెకి ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టారు. ఇంతలో 2023లో ఆమెకి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. అంతా బాగానే నడుస్తుంది. ఆ టైంలో అబ్బాయి మనం చేసుకుందాం అన్నాడు. లేదు, నా ఫ్యామిలీకి ఇప్పుడు నేను అండగా ఉండాలి, నేను ఇప్పుడు చేసుకోనని చెప్పింది. తర్వాతకి కొన్ని రోజుల తర్వాతకి ఆర్టిఫిషియల్ లెగ్తో ఆఫీస్కి వెళ్ళలేక తిరిగి వచ్చేసి వాళ్ళ ఇంటికి వచ్చేసింది అమ్మాయి. ఇంటికి వచ్చేసి మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామా అని చెప్పి అబ్బాయిని అడిగింది. అబ్బాయి నో చెప్పేశాడు. ఎందుకంటే అబ్బాయి వెనకబడి ఉన్నా కూడా అప్పుడు ఈ అమ్మాయి పట్టించుకోలేదు. ఇప్పుడు అమ్మాయి సర్లే చేసుకుందాం, నా పరిస్థితి ఇట్లుంది, నన్ను లవ్ చేసేటోని చేసుకుందాం అని చెప్పి అన్నప్పుడు అబ్బాయి నో చెప్పేశాడు. అమ్మాయి ఇచ్చింది. కొన్ని రోజుల తర్వాత కాల్ చేస్తే, లేదు, నాకు ఇట్లా మ్యారేజ్ సెట్ అయింది, నెక్స్ట్ మంత్ 10th నాకు పప్పన్నం పెడుతున్నారని చెప్పేసి ఆమె ఆ విషయాన్ని తీసుకోలేకపోయి సూసైడ్ చేసుకుందాం అనుకుంది. కానీ ఇప్పుడు నేను సూసైడ్ చేసుకుంటే నా ఇద్దరు చెల్లెల్ని, ఒక తమ్ముడిని ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు నేను సూసైడ్ చేసుకుంటే నా ఫ్యామిలీ ఫైనాన్షియల్గా లాస్ అవుతారు అని చెప్పి కొంచెం డేర్ తెచ్చుకొని ఆ బాధను తట్టుకుంటూ లైఫ్ని సాగదీస్తుంది అనమాట. లాస్ట్ ఇయర్ 2025లో అబ్బాయికి పెళ్ళి అయిపోయింది. వాళ్ళకి క్యాస్ట్ అడ్డు రాలేదు, డబ్బు అడ్డు రాలేదు, జాబ్ అడ్డు రాలేదు. వీళ్ళకి మెయిన్ గడ్డు వచ్చింది మిస్కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్స్. మెయిన్ థింగ్ వీళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ లేకపోవడం. లవ్లో గొడవలు ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. క్యాస్ట్ వేరైనా, రాష్ట్రాలు వేరైనా, భాష వేరైనా కలవచ్చు. కానీ కమ్యూనికేషన్ లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. ఎంత పెద్ద లవ్ అయినా, ఎంత తోపు లవ్ అయినా, ఎన్ని ఇయర్స్ లవ్ అయినా ఎప్పటికీ ఒకటి కాలేదు.